చాలా రోజుల నుంచి ఈ గుడిని విజిట్ చేయాలనుకున్నా, ఫైనల్ గా వెళ్లేసరికి ఇలా జరిగింది. హాయ్ అందరికి, నేను మా ఫ్రెండ్ కలిసి మద్దిగరువు లోపల కుంటిమామిడి గ్రామంలో శ్రీ రాసకొండమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ఈ గుడి జీమాడుగుల నుంచి మద్దిగరువు లోపల కుంటిమామిడి గ్రామంలో ఈ గుడి దేవస్థానం ఉంది. ఇదే మద్దిగరువు. మేము వెళ్తున్న గుడిని ఉద్దేశించి ఇక్కడ జాతర కూడా జరుపుతారు. కొంచెం ముందుకు వెళ్తే బొంగరం సెంటర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ మట్టి రోడ్ నుంచి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఘాటి రోడ్ నుంచి పైకెళ్లి చూస్తే లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ గుడికి వచ్చే ముందు ఆ గ్రామం వాళ్ళను కలిసి గుడికి వెళ్ళొచ్చా అని అడిగాము. వాళ్ళైతే వెళ్ళొచ్చు అన్నారు. ఫైనల్ గా ఈ గుడిని చేరుకున్నాం. ఈ గుడి చుట్టుపక్కల కొండల వైపు సింహాలు, పులులు తిరుగుతుంటాయని చెప్పారు. అవి పట్టించుకోకుండా అలాగే వచ్చేసాం. గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని కాసేపు పోయిన తర్వాత గుడి లోపల నుంచి చిన్నగా వింతైన శబ్దాలు మొదలైంది. ఈ గుడికి వచ్చిన వెంటనే చిన్నగా భయం వేసింది. ఎందుకో తెలియదు. ఈ గుహ మొత్తం రాయినే. ఈ రాయి గుహ లోపల అమ్మవారి దేవస్థానం ఉంది. గుహ లోపల రకరకాలుగా వింతైన శబ్దాలు రావడంతో లోపలికి వెళ్లి మొత్తం కవర్ చేయలేకపోయాను. ఎక్కువసేపు ఉండలేదు. అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి వచ్చేసాం. ఈ గుడికి రావాలనుకున్న వాళ్ళు ఈ కొండ వరకు వెహికల్స్ తీసుకురాకండి. రోడ్డు ఏమాత్రం కూడా బాగోలేదు. ఇద్దరమే కావున నేను మా ఫ్రెండ్ గుహ వరకు బైక్ మీదనే వెళ్ళిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.